వెన్నుపోటు వెన్నుపోటు వెన్నుపోటు. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇదే మాట ఒకసారి కాదు, 2 సార్లు కాదు. నోరెత్తితే వెన్నుపోటు. నీ పేరెత్తితేనే వాడు నవ్వుతున్నాడు. ఇదే జగన్ నోటి మాట. ఎవరికి వెన్నుపోటు? ఎవరిది వెన్నుపోటు? ఎన్నికల్లో ప్రజా తీర్పు మీకు వెన్నుపోటా? ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఆయన మాట్లాడుతావు చచ్చిపోవటానికి కూడా సిద్ధపడ్డ మహానేత. 11 సీట్లకు పరిమితం చేయడం వెన్నుపోటా? రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. కూటమిని గెలిపించిన ప్రజలు వెన్నుపోటుదారులా? జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అభివృద్ధిని కాంక్షించిన ప్రజా చైతన్యం వెన్నుపోటా? మీ అరాచకాల్ని తిరస్కరించడం వెన్నుపోటా? మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. గుర్తుపెట్టుకో. మీ ఆశల్ని పాతరేసిన విజ్ఞులైన ఓటర్లు వెన్నుపోటుదారులా? పుట్టిన కొడుకు ఎక్కడ? ఏ ఫ్లోర్ లో? మీ రక్కసి పాలనలో విసిగి వేశారిన ప్రజలు వెన్నుపోటుదారులా? వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అడుగడుగునా మీ విధ్వంసాన్ని భరించిన ప్రజలు వెన్నుపోటుదారులా? ఊహకే అందనంత అవినీతి చేసిన మిమ్మల్ని పాతరేయడం వెన్నుపోటా? ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? ప్రజలు పోలవరాన్ని కాంక్షించడం వెన్నుపోటా? అమరావతి నిర్మాణాన్ని కోరుకోవడం వెన్నుపోటా? I mean, when you are in a deep sheet, అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకు. రక్తపాతం లేని సమాజాన్ని కోరుకోవడం వెన్నుపోటా? ఎన్ని 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 దారుణాలు సార్. భయం లేని జీవితాన్ని కోరుకోవడం వెన్నుపోటా? కొల్లగొట్టే రాక్షసుల్ని కాలరాయడం వెన్నుపోటా? మొత్తం నా జీవితం నా కళ్ళ ముందు కిర్రోని తిరిగింది. గర్వంగా చెప్పుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఒక్క గొప్ప విషయం కూడా కనిపించలేదురా. ప్రాణాలతో చెలగాటమాడిన లిక్కరాసుల్ని సంహరించడం వెన్నుపోటా? నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. అప్పులతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మిమ్మల్ని పాతాళానికి దించేయడం వెన్నుపోటా? సార్, నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. సంక్షేమం ముసుగులో ప్రజా ధనాన్ని దిగమింగిన తిమింగలాన్ని చావు దెబ్బ కొట్టడం వెన్నుపోటా? మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? అవినీతి సామ్రాజ్య మహాచక్రవర్తుల్ని సాగనంపడం వెన్నుపోటా? మీ ఆకాంక్షలు నెరవేరకపోతే, మీరనుకున్న విజయం మీది కాకపోతే, మీ అరాచకాలకు చరమగీతం పాడితే అది వెన్నుపోటు ఎందుకు అవుతుంది? అది వెన్నుపోటు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. మీరు 2024లో ఎన్నికలు అవగానే ఫలితాలు వచ్చిన రోజు మీరు చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి, ఆప్యాయతలు ఏమైపోయాయో, ఆ అనురాగాలు ఏమైపోయాయో, ఎందుకు ఓడిపోయామో తెలియదు అని. వెన్నుపోటు రాజకీయాలు ఇవి రాజకీయాలు. చూడ్డానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడు. వనీరైంది, ఇప్పటికి కూడా మీరు తెలుసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ 420 అయితే పక్కా కేసులో పెట్టి అర్థం. బై బాయ్, టాటా, గుడ్ బై, గయా. నిజంగా మీరు ఎందుకు ఓడిపోయారు అని ఆత్మావలోకనం చేసుకుంటే ఈ వెన్నుపోటు అనే మాట రాదు. అర్థమైందా రాజా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన